పాయింట్లు అంటే ఏమి లేవండి, తుప్పాస్ పాయింట్లు అనమాట. దమ్ము శ్రీజ గారికి ఇంకా నోటు దూర తగ్గలేదేమో అని డౌట్. హాయ్ ఫ్రెండ్స్, బలహీనులు బలవంతులు అవుతున్నారా, లేదనుకుంటే బలవంతులు బలహీనులు అవుతున్నారా? నిజంగా ఈరోజు జరిగే టాస్క్ చూస్తుంటే నిజంగా రాము, ఫ్లోరా షైని, అలాగే మనకి రాము రాథోడ్ చూస్తుంటే వీళ్ళు మాట్లాడుతున్న హౌస్ మేట్స్ చిరాకు పడిపోతున్నారు. వీళ్ళ ముగ్గురు వేస్ట్, ఏం మాటలు మాట్లాడతారో తెలియదు, ఏం ఆట ఆడతారో తెలియదు అని చెప్పేసి చిరాకు పడిన వాళ్ళే నిజంగా రీతూ చౌదరికి నామినేషన్ చేశారు. కాకపోతే నామినేషన్ మాటలు ఏదైతే మాట్లాడారో తుప్పాస్ పాయింట్లే, కానీ కాకపోతే ఏంటంటే ఆ టాస్క్ గెలిచారు కదా, వీళ్ళ మీద సింపతి ఇంకా పెరుగుతుందా పబ్లిక్ మీద అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంకా టాస్క్ అయితే చూద్దామండి. ఈ టాస్క్ ఏంటంటే బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో. ఓకేనా. బ్లూ టీం వచ్చేసరికి మనకి తనుజ గారు, రీతూ చౌదరి గారు, అలాగే మనకి దివ్య నిఖిత గారు. ఇంకా మనకి రెడ్ టీం వచ్చేసరికి మనకి ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారు, కళ్యాణ్, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, అలాగే మనకి ఇమాన్యువల్. అలాగే మనకి ఎల్లో టీం వచ్చేసరికి మనకి ఇంకా ఫ్లోరా షైని, సుమన్ శెట్టి, రాము రాథోడ్. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ హెడ్లో ఉంటారనమాట. ఓకేనా. రెడ్ టీంకి హెడ్ ఎవరంటే మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అండి. ఓకేనా. మనకి ఎల్లో టీము హెడ్ ఎవరంటే మనకి ఇంకా సుమన్ శెట్టి గారండి. అలాగే మనకి గ్రీన్ టీము హెడ్ ఎవరంటే మనకి భరణి గారండి. అలాగే మనకి బ్లూ టీము హెడ్ వచ్చేసరికి మనకి ఇంకా తనుజ గారు అనమాట. టాస్క్ ఏంటంటే దీనికి సంచాలకులు మన డెమాన్ పవన్. ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో టాస్క్ ఏంటంటే ఒక బాక్స్, అంటే మనకు వైకుంఠపాలి ఉంటుంది కదండి, వైకుంఠపాలి ఇలాగైతే ఉంటుంది అనమాట. మనోడు డెమాన్ పవన్ చేతిలో పెట్టాడనమాట. ఈ బాల్ ఉంటుంది కదా, 1 2 3 4 5 6 జస్ట్ ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే భూమి మీద 1 పడింది అనుకోండి, మనకి బ్లూ ఇతనే ఎంచుకోవాలన్నమాట. ఏ టీంలో బ్లూ టీము, గ్రీన్ టీము, ఎల్లో టీము, రెడ్ టీమా? ఎల్లో టీం అయితే ఎల్లో టీం. ఓకే, ఈ డబ్బా మీద ఎంత పడింది? క్యూబ్ 1 అలా జరపండి, అది టాస్క్ అనమాట. ఓకేనా. అలాగా మ్యానిపులేట్ అనేది వస్తుంది అనమాట. అక్కడ వచ్చిన వాళ్ళు అప్పుడు ఏంటంటే ఫస్ట్ సుమన్ శెట్టి గారు విన్ అయ్యారు. సుమన్ శెట్టి గారు ఒక టీంని అయితే ఎంచుకోవాలన్నమాట. ఓకేనా. వీళ్ళేంటి, సుమన్ శెట్టి వాళ్ళు ఎల్లో టీం కదా, ఇప్పుడు రెడ్ టీంని ఎంచుకోవచ్చు, గ్రీన్ టీంని ఎంచుకోవచ్చు, ఓకేనా, బ్లూ టీం కూడా ఎంచుకోవచ్చు. ఫస్ట్ బ్లూ టీంని అయితే ఎంచుకున్నారు, అంటే ఎవరిది? తనుజ టీం అయితే ఎంచుకున్నారు అనమాట. టాస్క్ ఏంటంటే ముగ్గురికి ఇలా తాడు కడతారండి, 1 2 3 తాడు అయితే కడతారనమాట. క్యూబ్, రౌండ్ క్యూబ్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు ఇలాగ వెళ్ళి ఆ క్యూబ్కి ఇలాగా, అంటే హ్యాండ్స్ అయితే టచ్ చేయకూడదు, జస్ట్ ఇలాగైతే పెడతారనమాట. పెట్టిన తర్వాత మనకి ఎట్లా క్యూబ్ని ఇలా జాగ్రత్తగా తీసుకెళ్ళి గార్డెన్ ఏరియాలోనే ఒక బాక్స్ అయితే ఉంటుందండి, బాక్స్లో అయితే ఇలా పెట్టాలన్నమాట. దీంట్లో ఫస్ట్గా మనకి విన్ అయింది సుమన్ శెట్టి వాళ్ళ టీం అయితే విన్ అయ్యారనమాట. అందరూ కూడా బుర్ర పాడైపోద్ది అనమాట. ఎదుట బాబు సుమన్ శెట్టి గారు విన్ అయిపోయారని చెప్పేసి బుర్ర పాడైపోద్ది అనమాట. సుమన్ శెట్టి గారు ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. సుమన్ శెట్టి గారు అమలు సెలెక్ట్ చేసుకుంటారంటే మనకి రీతూ చౌదరి గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. నామినేషన్ పాయింట్లు అంటే ఏమి లేవండి, తుప్పాస్ పాయింట్లు అనమాట. ముందు గుడ్డు దొంగతనం చేశారు కదా, అక్కడ మాట ఎక్కడ, ఇక్కడ మాట ఎక్కడ చెప్తున్నారు కదా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. నేను ఎక్కడ గుడ్డు దొంగతనం చేశాను, అసలు గుడ్డు దొంగతనమే చేయలేదు నేను. ఏంటి బాబు, రీతూ చౌదరి అంటారు గుడ్డు దొంగతనం చేసి నేను కాదు, అది సంజన గారు ప్రోటీన్ వల్ల దొంగతనం చేశారంట, అదేనప్పుడు అయిపోయింది కదా, దాని గురించి నన్ను నామినేట్ చేయడం ఏంటే అని అడిగాడు అనమాట. ఓకే, అయితే నేను అతను అలాగే అంటాడు. అయితే నేను ఆ రోజు మీరు ఇక్కడో మాట అక్కడో మాట చెప్తున్నారంటే ఎక్కడో మాట అని అన్నారు అనమాట. అదేనండి కెప్టెన్సీ టాస్క్లో ఏంటంటే మీరు డెమాన్ పవన్కి 2 సార్లు గెలిపించారు కదా అని అయితే అని అడుగుతాడు. నేను గెలిపించడం ఏంటి, అది ఆల్రెడీ దాని పాయింట్ మీద ఆల్రెడీ నామినేషన్కి వెళ్ళి నేను వచ్చాను కదా బ్యాక్, ఆ పాయింట్ మీద ఎందుకు నామినేషన్ చేస్తామంటే తర్వాత రాము రాథోడ్ అందుకొని ఈ హౌస్లోని బలవంతులు మీరే కాబట్టి మీరు మిమ్మల్ని నామినేట్ చేస్తాం అంటాడు అనమాట. అసలు ముగ్గురికి కూడా ఫ్లోరా షైని గారికి క్లారిటీ లేదు, అలాగే మనకి సుమన్ శెట్టి గారికి కూడా క్లారిటీ లేదు, అలాగే మనకి రాము రాథోడ్ కూడా క్లారిటీ లేదు. ఇదే ఈ పాయింట్లు పెట్టే రీతూ చౌదరి గారిని అయితే నామినేట్ చేస్తారనమాట. మళ్ళీ సేమ్ మనకి బజర్ సౌండ్ అయితే వస్తుంది. మన డెమాన్ పవన్ అంటే మళ్ళీ క్యూబ్ని అయితే తిప్పుతుంటారు అనమాట. ఫస్ట్ 6 వస్తుంది, తనుజ గారు వెళ్ళి 1 2 3 4 అనేది పెడతారు అనమాట. నెక్స్ట్ మన సుమన్ శెట్టి గారు 2 అయితే వస్తుంది అనమాట. 5 నుంచి మళ్ళీ 1 2 ఓకే, క్యూబ్లో ఉంటుందండి, జస్ట్ క్యూబ్ అనమాట. ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్. ఓకేనా. అక్కడ క్యూబ్ ఇలా తిప్పుతుంటే మీకు ఇక్కడ డైస్ ఎలా జరుపుకోవాలన్నమాట. ఓకేనా, మీకు చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడ చెప్తున్నాను, వ్యక్తిత్వాలు చెప్తున్నానండి. అయితే ఏంటంటే నెక్స్ట్ సుమన్ శెట్టి గారు గెలుస్తారు, మళ్ళీ సుమన్ శెట్టి గారు గెలుస్తారు. మీరు ఏదైనా టీంని ఎంచుకోండి అంటే ఇతను తప్పు చేస్తారనమాట. ఏదైనా టీంని ఎంచుకోండి అని అంటే సుమన్ శెట్టి గారు ఏంటంటే రెడ్ టీంని ఎంచుకుంటారు. రెడ్ టీం మన సంజన గల్రాని, భరణి గారు, అలాగే మనకి ఏంటంటే దమ్ము శ్రీజ గారు ఆ టీంని ఎంచుకుంటాడు అనమాట.
ఆ టీంని ఎంచుకుంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు క్యూబ్ను ఈజీగా మనకి ఎత్తేసి అలా గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చేసి దాని మీద పెడతారనమాట. ఈసారి వీళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి వాళ్ళ టీంని ఒకళ్ళు నామినేట్ చేయాలి. ఆల్రెడీ సుమన్ శెట్టి సేవ్ అయ్యాడు కాబట్టి మనకు రాము రాథోడ్ మీద ఏ కంప్లైంట్ లేకపోతే ఫ్లోరా షైనింగ్ మీద వేసేస్తారనమాట. అది ఎందుకంటే మీరు ఫస్ట్ సారి సేవ్ అయ్యారు, సెకండ్ సారి సేవ్ అయ్యారు, థర్డ్ ఏంటంటే నేను సేవ్ చేశాను మిమ్మల్ని దమ్ము శ్రీజ గారు చెప్తారు. మూడోసారి మాత్రం కొద్దిగా దమ్ము శ్రీజ గారు సేవ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంకా ఆడే నామినేషన్లోకి వెళ్ళి మీరు రండి అనేది అంటారనమాట. ఈ టాస్క్ ఇక్కడ తీయడం ముగుతుందండి. నిజంగా చెప్తున్నానండి, ఇంకా నోటు దూల పోలేదేమో అని చెప్పిన డౌట్. దమ్ము శ్రీజ గారికి ఇంకా నోటు దూల తగ్గలేదేమో అని డౌట్. ఎందుకంటే భరణి గారు మాట్లాడుతున్నారు కదా ఫ్లోరా షైని తోటి, ఎందుకు ఈవిడ మధ్యలో దూరిపి అక్కడ తుత్తు అని అంటుంది. బుద్ధి లేదా? ఇదే ఆ దూల తగ్గించుకోమని అయితే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ దివ్య నిఖిత గారికి అలాగే మనకి దమ్ము శ్రీజ గారికి గట్టిగా అయితే పడద్దు అనమాట. అది కూడా నేను నెక్స్ట్ టాస్క్లోనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000కి దగ్గరలో అయితే ఉన్నాను, ఇంకా ఎంతో కాదు 2,500 కావాలంతే. మీరు చేస్తారని నాకు తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందామండి. బాబాయ్. ఫ్యాన్ వేసుకోవచ్చు, కాకపోతే ఈ చూసారు కదా మైక్ కొద్దిగా లో క్లాస్ మైక్ అనమాట. అందుకే మనకి ఏంటంటే ఫ్యాన్ వేసుకుని సౌండ్ వచ్చేది. ఫ్యాన్ అయితే ఆఫ్ చేశాను. మీకు చిన్నపిల్ల సౌండ్ వినపడుతుందా? ఆ పాప ఎడుతుంది మా మ్యాన్ గోడలో. ఓకేనా? బాయ్.